గోకులం అంటేనే గోవులు. ఆ ఊళ్ళో ఎటు చూసినా ఆవులే. ఆ ఆవుల మధ్యలో కృష్ణుడు పెరుగుతున్నాడు. కృష్ణుడికి పశువులంటే చాలా ఇష్టం. వాటిని గోకులం పొలాల్లోకి మేతకు తీసుకువెళ్ళడం, వాటితో ఆడుకోవడం వాడికి రోజువారీ పని. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవుల మందతో అడవిలోకి వెళ్ళాడు. గోవులు పచ్చిక మేస్తుంటే పిల్లలు ఆడుకుంటున్నారు. కృష్ణుడుకు ఎప్పుడూ ఏదో ఒక కొత్త అల్లరి ఆలోచన వస్తూనే ఉంటుంది కదా. ఈసారి వాడికి గోవుల కొమ్ములకు రంగులు వేయాలి అనే ఆలోచన వచ్చింది. ఏయ్, మనం ఆవుల కొమ్ములకు రంగులు వేద్దామా అని తన స్నేహితులను అడిగాడు. పిల్లలకు ఆ ఆలోచన చాలా నచ్చింది. అవును, చాలా బాగుంటుంది అని అరిచారు. వెంటనే అందరూ రంగులు మరియు పువ్వులు సేకరించడం మొదలుపెట్టారు. కృష్ణుడు ఒక పెద్ద సాధువైన ఆవు దగ్గర వెళ్ళాడు. దాని పేరు కపిల. కృష్ణుడు కపిల కొమ్ములను పట్టుకుని, కపిల, ఈరోజు నిన్ను అందంగా తయారు చేస్తాను అన్నాడు. కపిల కూడా కృష్ణుడి మాటలు అర్థమైనట్టు తల ఊపింది. కృష్ణుడు తన చిట్టి చేతులతో కపిల కొమ్ములకు రంగులు అద్దాడు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, రకరకాల రంగులు ఆ కొమ్ముల మధ్యలో పూలదండలు కూడా వేలాడదీశాడు. మిగిలిన గోపబాలురుడు కూడా తమకు నచ్చిన ఆవుల కొమ్ములకు రంగులు వేసి పూలతో అలంకరించారు. ఆ గోవుల మంద చూడడానికి ఒక రంగుల ఉత్సవంలా తయారైంది. గోవులు రంగుల కొమ్ములతో అటూ ఇటూ తిరుగుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. కృష్ణుడు కపిల కొమ్ములను పట్టుకుని గంతులు వేశాడు. అమ్మా, నువ్వు నిజంగా అందగత్తెవి అన్నాడు. కపిల కూడా కృష్ణుడిని ప్రేమగా నాకింది. అప్పుడు సాయంత్రం అయ్యింది. గోవులు ఇంటికి తిరిగి వెళ్ళాలి. మందను తీసుకుని కృష్ణుడు, గోపబాలురు ఊరిలోకి ప్రవేశించారు. గోవులు రంగురంగుల కొమ్ములతో, మెడలో పూలదండలతో వస్తుంటే ఊరి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అయ్యో, ఈ గోవులకు ఏమైంది అని కొందరు భయపడ్డారు. అందంగా ఉన్నాయే అని కొందరు ఆశ్చర్యపోయారు. యశోదమ్మ చూసి బిగ్గరగా నవ్వింది. ఈ అల్లరి కృష్ణుడి పని కాక మరెవరిది అని అనుకుంది. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, చూసావా, మన గోవులను ఎంత అందంగా తయారు చేశానో అన్నాడు. యశోదమ్మ కృష్ణుడిని ముద్దు పెట్టుకుని, అవును నా కన్నా, నువ్వు చేసే అల్లరి కూడా అందంగానే ఉంటుంది అంది. ఆ రోజు రాత్రి రంగుల కొమ్ముల గోవుల గురించి గోకులంలో అందరూ చెప్పుకున్నారు. కృష్ణుడు అల్లరి, గోవుల పట్ల వాడి ప్రేమ, స్నేహం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కథలోని నీతి ప్రకృతి పట్ల ప్రేమ. గోవులు, పచ్చిక, చెట్లు ఇవన్నీ కృష్ణుడు జీవితంలో భాగం. ప్రకృతిని ప్రేమించడం, గౌరవించడం చిన్నతనం నుంచి అలవర్చుకోవాలి. Subscribe, like. Thanks for watching.